తాజాగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఓలా S1 సంబంధించిన జంత్రి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారనమాట. అయితే అందులో ఒక మోడల్ ఉంది, అదే ఓలా S1 X Plus అనమాట. ఓలా S1 X Plus వేరియంట్ కి కంపెనీ వాళ్ళు చెప్తుంది 242 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా S1 X Plus వేరియంట్ లో 242 కిలోమీటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందా లేదా పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఇదే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా అనౌన్స్ చేసిన S1 X Plus సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో 11 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ IDC 242 కిలోమీటర్ చెప్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 125 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ వస్తుందని చెప్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఏదైనా మన బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 4.3 ఇంచెస్ కలర్ సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి బ్రేక్ బై వైర్ అనే ఒక ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నాం అని చెప్పారు. సో నేను ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నేను ప్రీవియస్ గా నిన్న వీడియో పెట్టిన దగ్గర కొంతమంది కామెంట్ చేశారనమాట. ఓలా S1 Pro Plus వేరియంట్ కూడా బ్రేక్ బై వైర్ అనే టెక్నాలజీ వాడారు, దీని వల్ల కూడా మరి రేంజ్ పెరుగుతుంది కదా, దాని గురించి ఎందుకు చెప్పలేదని చెప్పి యాక్చువల్ గా ఆ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయానండి, అది నోట్ చేసుకోవడం జరిగింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రేక్ బై వైర్ అనే టెక్నాలజీని వాడినంత మాత్రాన మరీ రేంజ్ లో డ్రాస్టికల్ చేంజెస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. సాధారణంగా రీజనరేటివ్ బ్రేకింగ్ లో ఒక 3 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి కస్టమర్స్ చెప్పేది కానీ రియల్ రేంజ్ కండిషన్స్ లో బ్యాటరీ ఎక్స్పర్ట్స్ చెప్పేది మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఒక 3 కిలోమీటర్స్ అలా వస్తే చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఒక కిలోవాట్ కి. అలాంటిది ఇప్పుడు S1 Pro Plus వేరియంట్ కి కూడా 5.3 kWh అంటున్నారు కాబట్టి పోనీ 5 to 6 కిలోమీటర్స్ రేంజ్ వేరియేషన్ ఉండొచ్చు. అంత మించి మనకి భారీ డిఫరెన్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ పాయింట్ అనేది మీకు చెప్పలేదు. ఈవెన్ మీరు ఈ S1 X జంత్రి వేరియంట్ కి కూడా బ్రేక్ బై వైర్ టెక్నాలజీని వాడుతున్నాం అని చెప్తున్నారు. దీని గురించి కూడా నేను మాట్లాడతాను, ఎందుకంటే వీళ్ళు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన టైంలో S1 Pro Plus వేరియంట్ కి మాత్రమే బ్రేక్ బై వైర్ టెక్నాలజీని ఫీచర్ ని హైలైట్ చేశారు, మిగిలిన ఏ వేరియంట్స్ కి హైలైట్ చేయలేదు. బట్ ఇది వీళ్ళ వెబ్సైట్ లో మరి ఇది పెట్టారు, అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. బట్ ఏదైనా పర్లేదు, దీని గురించి కూడా నేను చెప్తాను. ఇన్ కేస్ ఈ బ్రేక్ బై వైర్ రేంజ్ కూడా యాడ్ చేస్తే ఎంతవరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందో మీకు చెప్తాను. అయితే దీన్ని ఈ పర్టికులర్ S1 X Plus వేరియంట్ కి 242 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అది రియల్ రేంజ్ ఎంత వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే ముందు నేను నిన్న చేసిన వీడియోలో స్పెసిఫికేషన్స్ లో ఒక మిస్టేక్ ఉందన్నట్టుగా మీకు చెప్పాను. నిన్న వీడియోలో ఏమని చూపించారంటే ఓలా S1 Pro Plus 5.3 kWh IDC రేంజ్ వచ్చి 283 కిలోమీటర్లు అరౌండ్ సుమారుగా చూపించారనమాట. బట్ దాన్ని వీళ్ళు ఇప్పుడు అప్గ్రేడ్ చేశారు, IDC రేంజ్ 320 కిలోమీటర్ కింద చూపిస్తున్నారు. అలాంటి 4 kWh వచ్చి 242 కిలోమీటర్ IDC రేంజ్ కింద చూపించారు. నిన్న వరకు మరి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో అది చూసుకోలేదా లేకపోతే ఇప్పుడు ఏమైనా అప్గ్రేడ్ చేశారా తెలియదు కానీ, బట్ ప్రెసెంట్ అయితే వీళ్ళు వెబ్సైట్ లో చూపించేది స్టార్టింగ్ అనౌన్స్మెంట్ లో చెప్పింది కంపారిజన్ షీట్ లో కూడా సేమ్ అదే IDC రేంజ్ అయితే చూపిస్తున్నారు ARI రేంజ్ కింద. కాకపోతే యాజ్ ఆఫ్ నో అయితే ఈ S1 Pro కానీ లేకపోతే S1 X వేరియంట్ కానివ్వండి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ట్రూ రేంజ్ అయితే మరి ఫిగర్స్ అయితే చూపించట్ల. నిన్నటి వరకు అయితే ఆ షీట్ అయితే అప్డేట్ చేశారు, సుమారుగా 170 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ అన్నట్టుగా మనకి ఎక్కువ మోడ్ లో చూపించారు అనమాట S1 X Plus వేరియంట్. బట్ ఆ ఫిగర్స్ అనేది తీసేశారు. మెయిన్ క్వశ్చన్ ఏంటంటే S1 X Plus కి నిజంగా 4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కి 242 కిలోమీటర్ల రేంజ్ వస్తుందా లేదా, దానికోసం నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ మీ ముందు చూపిస్తానండి. ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తానండి. X అనే ఒక మోడల్ మేము టెస్ట్ చేసాము. ఆ వేరియంట్ కి వచ్చి 3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంది. దానికి 3.3 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేశారు. పీక్ వచ్చి 4 కిలోవాట్ మోటార్ పవర్ అయితే ఉంది. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మోటార్ పవర్ ఏదైతే ఉందో దాని మోటార్ పవర్ పెరిగే కొద్దీ బ్యాటరీలో రేంజ్ కన్సంప్షన్ అంటే బ్యాటరీ పవర్ ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది మోటార్ పెరిగే కొద్దీ. కారణం ఏంటంటే మోటార్ కెపాసిటీ పెరిగే కొద్దీ దాని పికప్ లెవెల్స్ పెరిగితే మనం ఎక్కువ పికప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఆ మోటార్ నుంచి. అందువల్లే బ్యాటరీ నుంచి పవర్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. X అనే వేరియంట్ ని 3 kWh వేరియంట్ తో టెస్ట్ చేసింది. 40 kph యావరేజ్ స్పీడ్ తో 65 kg వెయిట్ తో మేము టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ 112 కిలోమీటర్లు వచ్చింది అనమాట. అంటే 1 కిలోవాట్ అవర్ కి మనకి సుమారుగా 38 కిలోమీటర్లు. ఏది 3.3 కిలోవాట్ల PMSM మోటార్ వాడితే 4 కిలోవాట్ల పీక్ పవర్ ఉంటే దానికి వచ్చిన మనకి రేంజ్ అనమాట ఇది. సో 1 కిలోవాట్ అవర్ సుమారుగా 38 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఓలా కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓలా సంబంధించిన ప్రీవియస్ జనరేషన్ వేరియంట్ ని తీసుకుంటే 2.7 కిలోవాట్ రేటెడ్ పవర్ ఉండేది, ఇది BLDC మోటార్. అలానే పీక్ వచ్చి 6 కిలోవాట్ ఉండేది. దీంతోనే కంపెనీ వాళ్ళు చెప్పేది మొన్నటి వరకు 4 కిలోవాట్ అవర్ వచ్చేసరికి 190 కిలోమీటర్స్ ని రేంజ్ క్లెయిమ్ చేసేవారు. కస్టమర్స్ చెప్పేది సుమారుగా ఒక 150-160 వరకు వచ్చిందని చెప్పారు. సో నేను దాని హైయెస్ట్ తీసుకుంటున్నాను. మరి 160 కిలోమీటర్స్ తీసుకుంటే కనుక 1 కిలోవాట్ అవర్ కి 40 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. సో దీనికి కారణం ఏమనుకోవచ్చు, BLDC మోటార్ వాడారు ప్రీవియస్ గా.
2.7 కిలోవాట్ల BLDC మోటార్ కాబట్టి మేము ఇందాక X అనే వేరియంట్ని కంపేర్ చేస్తే దానికన్నా తక్కువ మోటార్ కెపాసిటీ, రేటెడ్ కెపాసిటీ ఉంది కాబట్టి కొంచెం తక్కువ పవర్ కన్సంప్షన్తో 1 కిలోవాట్ అవర్కి 40 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చింది అనుకుందాం. అలాంటప్పుడు 160 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అనేది 4 కిలోవాట్ అవర్ వేరియంట్కి వచ్చిందని అనుకుందాం. అది 40 స్పీడ్, 65 కేజీస్ వెయిట్. మీరు అనుకోవచ్చు ఎందుకని 65 కేజీస్ అంటే, నా బరువు 65 కేజీస్ అంటే నేను లైవ్ లో దాన్ని రేంజ్ టెస్ట్ చేస్తున్నాను కాబట్టి 65 కేజీస్ తీసుకున్నా. ఇన్ కేసు 70, 75, 80 కేజీస్ ఉన్న వ్యక్తితో రేంజ్ టెస్ట్ చేస్తే ఇంకొక ఫిగర్ వచ్చే అవకాశం ఉండదు. అదే 40 స్పీడ్ కాకుండా ఇంకా 35, 25 స్పీడ్తో వెళ్తే మనకి ఇంకా రేంజ్ వస్తుంది. నేను 40 స్పీడ్ టాప్ స్పీడ్తో వెళ్ళా, బట్ దాని యావరేజ్ స్పీడ్ ఇంకో కొంచెం తగ్గుతుంది కదా, మన బ్రేక్స్ వేసుకోవడం కొన్నిసార్లు ఆగుతాం కాబట్టి దాని యావరేజ్ స్పీడ్ అరౌండ్ 35, 36లో యావరేజ్ స్పీడ్ వెళ్తుంది. టాప్ స్పీడ్ 40 వల్ల మనకి ఆ రేంజ్ వచ్చింది. అదే ఇంకా తక్కువ యావరేజ్ స్పీడ్తో వెళ్తే ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సుమారుగా తీసుకుంది ఒక రెగ్యులర్ కమ్యూటింగ్ పాయింట్లో 160 కిలోమీటర్స్. ఓలా S1 X Plus వేరియంట్కి ప్రీవియస్గా కస్టమర్ చెప్పిన రేంజ్కి 1 కిలోవాట్కి ఎంత వస్తుంది, 40 కిలోమీటర్స్కి వస్తుంది. బట్ ఇప్పుడు ఓలా ఏం చెప్తుందంటే వాళ్ళ మోటార్ కెపాసిటీని 5.5 కిలోవాట్ రేటెడ్ చేస్తారు. మొన్న 2.7 కిలోవాట్ల మోటార్ రేటెడ్ పవర్ ని డబల్ చేశారు. మోటార్ కెపాసిటీని పీక్ పవర్ చూసుకున్నట్లయితే 11 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పిఎంఎస్ఎం మోటార్ కొంచెం ఎఫిషియన్సీ ఉందని అనుకుందాం, BLDC కన్నా ఎఫిషియెంట్ మోటార్స్. కానీ దీని యొక్క పవర్ డబల్ అయిపోయినప్పుడు ఆబ్వియస్ గా పికప్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే బ్యాటరీ కన్సంప్షన్ పెరిగిపోతుంది. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, 5.5 కిలోవాట్ రేటెడ్ పవర్ మోటార్, 11 కిలోవాట్ల పీక్ పవర్ మిడ్ డ్రైవ్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నాం. దానికి 242 కిలోమీటర్ల IDC రేంజ్ ఇస్తున్నామని చెప్తున్నారు. బట్ ఇదే వేరియంట్ కి మొన్నటి వరకు ఎంత చెప్పారు వీళ్ళు, 190 కిలోమీటర్ రేంజే చెప్పారు. వీళ్ళే చెప్పారు కొత్త జనరేషన్ లో మోటార్ చేంజ్ చేయడం ద్వారా వీళ్ళ చెప్తున్న రేంజ్ డిఫరెన్స్ ఎంత, 52 కిలోమీటర్లు పెరుగుతుందని చెప్తున్నారు. సో 52 కిలోమీటర్లు పెరగచ్చు, కానీ ఎప్పుడు పెరగచ్చు, వీళ్ళు BLDC మోటార్ సిమిలర్ రేటెడ్ తోనే PMSM మోటార్ పెడితే ఓకే, ఆ పవర్ కొంచెం తక్కువ పవరే కాబట్టి తక్కువ కన్సంప్షన్ మోటార్ బ్యాటరీని తీసుకుంటది కాబట్టి మేబీ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కువ ఎనర్జీ పవర్ డెన్సిటీ ఉంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కానీ వీళ్ళు మోటార్ పవర్ పెంచేశారు కాబట్టి మోటార్ ఎక్కువ పవర్ బ్యాటరీ నుంచి డ్రా చేస్తుంది కాబట్టి, అంటే 1 కిలోవాట్ అవర్ కి సుమారుగా వీళ్ళు 60 కిలోమీటర్ పైగా రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. సో అంటే 1 కిలోవాట్ అవర్ కి 60 కిలోమీటర్ లెక్క వేస్తే మనకి 240 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. సో అది మ్యాచ్ చేస్తున్నారు. ప్రాక్టికల్ గా మీరు ఆలోచించండి, ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో 40 కిలోమీటర్ 1 కిలోవాట్ వస్తేనే అది గొప్ప విషయం. అంత ఎఫిషియెంట్ బ్యాటరీస్. అలాంటిది 60 కిలోమీటర్స్ వస్తుందంటే ట్రూగా అయితే పాసిబిలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ అండి. మేబీ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే చెప్పనా మీకు, ఒక 20-25 స్పీడ్ లేదంటే 15 to 20 స్పీడ్ లో వెళ్తే మేబీ ఆ పర్టికులర్ ఉద్దేశంతో IDC రేంజ్ క్లెయిమ్ చేసినట్టు అనుకోవాలిగేమో. కానీ నిజంగా మనకు కనీసం యావరేజ్ స్పీడ్ 40తో వెళ్తే మాత్రం ఈ రేంజ్ వచ్చే అవకాశం ఉండదు. సో మనకి చెప్పినట్టుగా అయితే PMSM మోటార్ మరింత ఎనర్జీ ఎఫిషియన్సీ బాగా పెంచారు అనుకుంటే గనక, వీళ్ళు చెప్పినట్టుగా ఒక 45 కిలోమీటర్లు పర్ కిలోవాట్ అవర్ కి అయితే వేసుకుంటే గనక 190 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండదు. నిజంగా వీళ్ళు బాగా ఎఫిషియన్సీతో ఉపయోగిస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బాగా ఎగ్జాగరేటెడ్ ఫిగర్స్, బట్ స్టిల్ మన అప్ టు 190 కింద అయితే చూపిస్తున్నాం. బట్ మోస్ట్లీ వస్తే కనుక 160 అనేది 190 వస్తే గొప్ప విషయం. అలాంటిది వీళ్ళు చెప్పినట్టుగా 240 కూడా అవసరం. 220 కిలోమీటర్స్ రియల్ గా వచ్చినా కూడా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ డెవలప్ చేశారని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. బట్ అది ఎంత మేరకు కరెక్ట్ అనేది వీళ్ళే చాలా వరకు ఫిగర్స్ లో క్లారిటీ ఇవ్వట్లే. IDC రేంజ్ అంటున్నారు, మళ్ళీ కొన్నిసార్లు ARAA రేంజ్ అంటున్నారు, సర్టిఫైడ్ అంటున్నారు. కన్ఫ్యూజింగ్ గా కొన్ని పదాలు వాడుతున్నారు. అంటే క్లియర్ గా ఒకటే పదం కాకుండా కొన్నిసార్లు IDC ARAA అని చెప్తున్నారు కాబట్టి అంత స్పెసిఫిక్ గా రియల్ రేంజ్ ని మాత్రం హైడ్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ ని హైడ్ చేస్తున్నారు కాబట్టి మనం గమనించాల్సిన విషయం అయితే ఉంది. బట్ ఓవరాల్ గా S1 X Plus వేరియంట్ కి అయితే అంత వచ్చే ఛాన్సులు అయితే లేవండి. వీళ్ళు ఎంత కొత్త టెక్నాలజీ క్రియేట్ చేసినప్పటికీ కూడా రియల్ రేంజ్ ఫిగర్స్ 200 లోపులోనే నిజంగా వస్తే అంత ఫిగర్స్ వస్తుంది. కానీ 242 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఓలా S1 X Plus. ఇది దీనికి అంతా కూడా రీజనింగ్ అనమాట. బట్ రాబోయే వీడియోలో మనం ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన కొన్ని టర్మ్స్ వాడుతున్నారు, IDC అని, ARAA రేంజ్ అని. దాని గురించి కూడా మన స్పెసిఫిక్ ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తో ఇంకొక వీడియో అయితే చేస్తాం. ఇంకొక విషయం, మనకి రియల్ రేంజ్ అంటే ఏంటి కొన్నిసార్లు మీకు చాలా డౌట్ ఉండొచ్చు. దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ తో మన ఈవీ కుర్రాడు ఛానల్ తరపున కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదు ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ MVS ఆటో తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.